హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు కురుగుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్కి సంబంధించి లైసెన్సర్ సర్వేయర్ సంబంధించి ఎవరైతే అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నారో వారికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫ్రీక్వెన్సీగా మనకు కొంతమంది కామెంట్ రూపంలో కూడా వాళ్ళ క్వశ్చన్స్ అనేది చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ సంబంధించి కూడా మీకు క్లియర్గా సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాము. అండ్ ఇక్కడ చూసుకోవచ్చండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సర్వే ట్రైనింగ్ అకాడమీ తాలింకి సంబంధించి మనకు గచ్చిబౌలిలో ఉంటుందండి. ఇది వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ సర్వే అండ్ సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం డైలీ వారి న్యూస్ పేపర్లో చూస్తూనే ఉన్నాము. మనకు డిస్ట్రిక్ట్స్ వారిగా మనకు లైసెన్స్డ్ 5000 లైసెన్స్డ్ సర్వేయర్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది స్ప్రెడ్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్గా దీనికి సంబంధించి అప్లికేషన్ పెట్టాలనే క్యాండిడేట్స్ ఖచ్చితంగా మీ యొక్క ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ 60% అయితే మార్క్స్ అనేది ఉండడానికైతే అంటే ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ 25-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి చూసుకోవచ్చు. ఇది వచ్చేసి లైసెన్సర్ సర్వేయర్ సిస్టమ్ సంబంధించి. ఈ లైసెన్సర్ సర్వేయర్ సిస్టమ్స్ ఎందుకు ఇప్పుడే ఇంప్లిమెంట్ చేశారంటే నార్మల్గా మనకు భూభారతి చట్టానికి సంబంధించినటువంటి రాబోతుంది కాబట్టి అండ్ ఇక్కడ వీళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ శిక్షణ కార్యక్రమం ఎలా ఉంటుంది అండ్ ఇక్కడ మీరు అప్లికేషన్ చేయాలనే వీడియోలు క్లియర్ కట్గా చెప్తాను. అంతకన్నా ముందు ఈ అప్లికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయనేసి ఒకసారి క్లియర్గా చూద్దాము. ముందుగా వచ్చేసి మీ నేమ్ అనేది ఇక్కడ ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుందండి. నార్మల్గా నేను ఇక్కడ క్లియర్గా ఒక క్యాండిడేట్ అనేది క్లియర్గా చెప్తున్నాను. నేనైతే ఇక్కడ శ్రీకాంత్ మా యొక్క ఫ్రెండ్ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఫిలప్ అయితే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వాళ్ళ యొక్క ఫాదర్ నేమ్ ఇక్కడ ఫిలప్ చేయాలి. అండ్ లేకపోతే మదర్ నేమ్ ఫిలప్ చేసినా పర్లేదు. ఇక్కడ ఈ కార్నర్లో మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి యాజ్ పర్ ది ఎస్ఎస్సి ప్రకారమే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది వేయాల్సి ఉంటుంది. అండ్ ఏజ్ యాజ్ అండ్ 17/5/2025 ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. నార్మల్గా 17/5/2025 నాటికి మీ యొక్క ఏజ్ ఏ విధంగా ఉందో ఆ ఏజ్ని అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తూ వేసుకోవాలి. అండ్ నేషనాలిటీ ఏ విధంగా ఉంది అండ్ రిలీజన్కి సంబంధించి మీ యొక్క రిలీజన్ ఏంటి అనేది కూడా అడగడం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇండియన్ అని పెట్టేసి ఇక్కడ రిలీజన్ వచ్చేసి మనకు హిందువా ముస్లిమా ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. కమ్యూనిటీ వచ్చేసి ఇక్కడ 4 కమ్యూనిటీస్ అయితే అడగడం జరిగింది. ఓసీ అండ్ బీసీ ఎస్సీ ఎస్టీ అడగడం జరుగుతుందండి. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఖచ్చితంగా మీ యొక్క కమ్యూనిటీ మెన్షన్ చేస్తారు కాబట్టి ఆ కమ్యూనిటీ అనేది వేయాల్సి ఉంటుంది. నేను ఎగ్జాంపుల్గా బీసీ అనేది ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఆధార్ నెంబర్స్ అనేది మనకు ఆధార్ నెంబర్స్ ఉంటాయండి. ఆధార్ నెంబర్స్ అనేది ఇక్కడ వేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడ్రస్ అడగడం జరుగుతుందండి. మీరు ప్రజెంట్ ఏ అడ్రస్ పర్మనెంట్గా ఉందో ఆ అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీ యొక్క స్ట్రీట్ నెంబర్, హౌస్ నెంబర్ అండ్ స్ట్రీట్కి సంబంధించి చేయాలి. అండ్ విలేజ్ చేయాలి అండ్ డిస్ట్రిక్ట్ కూడా వేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీ యొక్క పోస్టల్ అడ్రస్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుందండి క్లియర్ కట్గా. అండ్ కరస్పాండింగ్ అడ్రస్ దగ్గర మీరు ఈక్వల్గా మనకు పర్మనెంట్ అడ్రస్ అండ్ కరస్పాండెంట్ అడ్రస్ సిమిలర్గా ఉంటే ఈ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోస్టల్ అడ్రస్ కూడా ఇవ్వాలి ఇక్కడ. అండ్ డిస్ట్రిక్ట్ నేమ్ కూడా మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ దగ్గర మనకు అర్హత వచ్చేసి మనకు ఇంటర్ కంప్లీట్ చేసినటువంటి మ్యాథ్స్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ మ్యాథ్స్ ఉన్న క్యాండిడేట్స్కి అయితే ఎలిజిబిలిటీ కాబట్టి మనకు 60% అనేది పర్సెంటేజ్ అనేది ఉంటుంది ఇంటర్మీడియట్లో. అండ్ దీనికి సంబంధించి ఇక్కడ మీ యొక్క కాపీస్ అనేది అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని పెట్టేసి వాటికి సంబంధించినటువంటి మార్క్స్ కూడా వేయాల్సి ఉంటుంది. అండ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అండి, లైక్ ఐటీఐ డిప్లొమా బీటెక్ చేసిన క్యాండిడేట్స్కి వారికి సంబంధించినటువంటి పర్సంటేజ్ అనేది వేయాల్సి ఉంటుంది. అండ్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా వేయాల్సి ఉంటుందండి. ఫర్దర్ రిజిస్ట్రేషన్ కొరకు అయితే మీకు ఫోన్ చేస్తారు కాబట్టి వాళ్ళు మీరు వర్కింగ్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఫీ డీటెయిల్స్ వచ్చేసి మనకు ఓసీ క్యాండిడేట్స్కి 10,000 ఉంటుంది, ఫర్ బీసీ క్యాండిడేట్స్కి 5,000, ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 2,000 ఉంటుంది. ఈ అమౌంట్ కూడా మనకు ఆన్లైన్ ద్వారా కాదండి, మనకు డిమాండ్ డ్రాఫ్ట్ లైక్ ఇక్కడ చూసుకోవచ్చు. క్రాస్ డిమాండ్ డ్రాఫ్ట్ ఆధారంగా మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నేమ్ ఆఫ్ ది బ్యాంక్ అండ్ స్టేషన్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎంటర్ చేయాల్సింది ఉంటుంది. ఇక్కడ అమౌంట్ వేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ద అబోవ్ ఫ్యాక్ట్స్ ఆర్ ఫర్నిష్డ్ బై మీ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. I also understand the event of information is given hereby being found in the false or incorrect my candidature for the trainings
అండ్ లేబుల్ టు క్యాన్సల్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ది రాంగ్ స్టేట్మెంట్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ మేము ఏమన్నా రాంగ్ స్టేట్మెంట్స్ కానీ ఏమన్నా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా మా యొక్క లియబిలిటీ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ disciplinary in the particular being the dictated after my admission and that the any time later and my license is liable to terminated అని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ద ట్రైనింగ్ ఫీ వన్స్ పేడ్ బై ద షెల్ నాట్ బీ రిఫండబుల్ అండి. మనకు ఏదైతే మన ఓసీ క్యాండిడేట్స్ కానీ బీసీ క్యాండిడేట్స్ పే చేస్తారు కదా అమౌంట్ వచ్చేసి ట్రైనింగ్ పీరియడ్కి అండ్ 10,000 కానీ 5,000 కానీ అది వచ్చేసి ఖచ్చితంగా నాట్ రిఫండబుల్ అండి. ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. And under the any circumstances and the services provided by me if the getting license is only utilizing the services which cannot be regularized in the government under the any circumstances అని ఇవ్వడం జరిగింది. అండ్ లైసెన్స్ ఇస్ ఓన్లీ ద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కొరకే యూజ్ చేయాలని కూడా ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వీటికి సంబంధించి రెగ్యులైజ్డ్ బై ద లైసెన్స్ ఇస్ ఓన్లీ ఫర్ ద యూటిలైజింగ్ ద సర్వీసెస్ కొరకే యూటిలైజ్ చేసే విధంగా ఉండడం జరిగిందండి. అండ్ పర్సనల్ యూజ్ అయితే ఉండదు, జస్ట్ సర్వీస్ కొరకే మీరు యూజ్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ డేట్ అండ్ మీ యొక్క స్టేషన్ ఎక్కడ నుంచి మీరు ఎక్కడ అప్లై చేస్తారు అంటే ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్ నుంచి అప్లై చేశారో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ సిగ్నేచర్ పైన టాప్లో అండ్ కింద మీకు నేమ్ అనేది క్యాపిటల్ లెటర్స్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి అప్లికేషన్ ఫామ్కి సంబంధించి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఆఫీస్ యూజ్ ఓన్లీ ఏంటంటే మీకు స్టేటస్ ఆఫ్ అడ్మిషన్ సంబంధించి మీరు దీనికి సంబంధించి వాళ్ళు చూసుకుంటారు. అండ్ రిజెక్షన్ అంటే రీజన్ ఫర్ రిజెక్షన్ అంటే మీరు ఎందుకు దీనికి నార్మల్గా ఈ జాబ్ కోల్పోవడానికి గల కారణం ఏంటో వాళ్ళు ఇక్కడ రీమార్క్స్ అనేసి రాయడం అయితే జరుగుతుంది. అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద స్క్రూటినీ ఆఫీసర్ విత్ నేమ్ అండ్ డెస్టినేషన్ సంబంధించి వాళ్ళు సైన్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. ఇది మనకు చూసుకున్నట్లయితే ఏదైతే లైసెన్స్డ్ సర్వేయర్లకు సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది ఈ విధంగా డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ మీకు క్లియర్గా చెప్తానండి. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఫస్ట్ వన్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్కడ అప్లై చేయాలండి. ఎక్కడ అప్లై చేయాలంటే నియర్ మీ సేవా సెంటర్స్లో అయితే వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. చాలా వరకు కొంతమంది క్యాండిడేట్స్ అడగడం జరుగుతుంది ఏంటంటే మేము మా దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్తే మాత్రం వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అని అడగడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది మాకు. ఫ్రెండ్స్ ఇక మీరు ఒకవేళ నియర్ మీ సేవ లేకుంటే మీరు డైరెక్ట్గా మనకు హెడ్ క్వార్టర్స్ తాలిం హెడ్ క్వార్టర్స్ అయితే ఏవైతే ఉన్నాయో అండ్ సర్వేయర్ ట్రైనింగ్ అకాడమీకి సంబంధించి వాళ్ళకి ఒకసారి కాల్ చేయండి, వాళ్ళు డీటెయిల్స్గా మీకు చెప్తారు. అండ్ లేదంటే మీ యొక్క మొబైల్స్లో అయితే రాదండి. మొబైల్స్లో వచ్చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఇలాంటి అప్లికేషన్స్ అనేది రాదు. నార్మల్గా మీరు సిఎస్సి సెంటర్స్ ఏవైతే కామన్ సర్వీస్ సెంటర్స్ ఉంటాయో వాళ్ళని విజిట్ కండి. ఒకసారి వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గరికి కూడా నియర్ మీ సేవ అంటే మీ దగ్గరలో ఉన్న మీ సేవ దగ్గరికి వెళ్ళకుండా నార్మల్గా మీ చుట్టుపక్కల మీ సేవకి వెళ్ళినా ఒకసారి మీకు ఐడియా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నట్లు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు మీ సేవా సెంటర్స్కి ఇలాగా మీరు తీసుకోవాల్సినటువంటి తీసుకెళ్లాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు ఇంటర్ మెమో అండి. మీరు ఇంటర్ క్వాలిఫికేషన్స్ చేస్తారు కాబట్టి ఇంటర్ మెమో అండ్ 10th మెమో తీసుకెళ్ళండి. అండ్ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాలి, ఖచ్చితంగా ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాలి. ఒక ఫోటో అనేది కూడా తీసుకెళ్లాల్సి అయితే ఉంటుందండి. అండ్ రిక్వెస్ట్ ఫీజు కూడా తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చాలామంది క్యాండిడేట్స్ కూడా ఓపెన్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఓపెన్ ఇంటర్ కానీ రెగ్యులర్ ఇంటర్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా అనేసి కూడా చాలామంది కూడా అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఓపెన్ ఇంటర్ కానీ రెగ్యులర్ ఇంటర్ అని రెగ్యులర్గా ఇంటర్మీడియట్ అని ఏమీ అడగలేదు, జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. అండ్ 60% అయితే మనకు వాళ్ళకి సంబంధించి 60% అనేది ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏపీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా, టీఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అని కూడా చాలామంది క్యాండిడేట్స్ కూడా అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా మనకు టీఎస్ నుంచే మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి భూభారతి చట్టం మన టీఎస్ తెలంగాణ స్టేట్లో మాత్రమే ఉంది కాబట్టి దానికి సంబంధించి మనకు ఖచ్చితంగా తెలంగాణ క్యాండిడేట్స్కి మాత్రమే ఎలిజిబుల్ అండి. అదొక విషయాన్ని గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ ఫీకి సంబంధించి చూసుకుంటే రిక్వెస్ట్ ఫీ వచ్చేసి మనకు ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి నార్మల్గా 5,000 అయితే అడగడం జరుగుతుందండి. అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి
ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 2000 అనేది ఫీ అయితే ఉంటుంది. అండ్ ఈ ఫీ వచ్చేసి మనకు అకాడమీ ఫీ అండి. చాలామంది క్యాండిడేట్స్ కూడా అంటే లైసెన్స్ కొరకు అప్లై చేసే ఫీజు అన్నమాట ఇది. నార్మల్గా మనకు మీ సేవలో అప్లై చేస్తే 100 రూపీస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ లేకపోతే ఎలా అని కూడా అడగడం జరుగుతుంది. బేసిక్గా మీరు సర్టిఫికేట్స్ అనేది గ్యాదర్ చేసుకున్న తర్వాతనే మీకు అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ లాస్ట్ డేట్ కూడా చెప్తాను, ఇప్పుడే చెప్తానండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 17 వరకు అయితే ఉండడం జరుగుతుంది. 17/5/2025 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఏపీ వాళ్ళకి సంబంధించి కూడా అప్లై చేసుకునే దానికైతే వీలు ఉండదు ఖచ్చితంగా. అండ్ ఇక్కడ మెడికల్ సర్టిఫికేట్ అవసరమా ఇప్పుడే అడగడం అయితే జరుగుతుంది. అంటే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ సంబంధించి మీరైతే తీసి పెట్టుకోండి. మనకు 26 వరకు సెలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ తర్వాత సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా చూసుకుంటే మనకు మెడికల్ సర్టిఫికేట్ అనేది ఈ 26 వరకు అయితే మీరైతే మీ దగ్గర ఉండే విధంగా చూసుకోండి. ఖచ్చితంగా మెడికల్ సర్టిఫికేట్ అనేది అవసరం ఖచ్చితంగా, ఎందుకంటే మీ యొక్క ఫిట్నెస్ కొరకు అయితే మీరు మెడికల్ సర్టిఫికేట్ అనేది అడగడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ ఎన్ని డేస్ ట్రైనింగ్ ఉంటుందండి, దాదాపుగా మనకు 46 నుంచి 56 డేస్ వరకు అయితే ట్రైనింగ్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ట్రైనింగ్ పీరియడ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ ఇక్కడ చాలామంది క్యాండిడేట్స్ కూడా అన్ని పోస్టులు ఉన్నాయి కదా, 5000 పోస్టెస్ ఉన్నాయి కదా అనేసి కూడా అడగడం జరిగింది. 5000 పోస్టెస్లో మనకు డిస్ట్రిక్ట్స్ వారిగా సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. మీ యొక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మనకు దీనికి సంబంధించినటువంటి ఆల్రెడీ కలెక్టర్స్కి అయితే జియో అనేది పాస్ చేయడం అయితే జరుగుతుంది. వారికి సంబంధించి మనకు ఆ ట్రైనింగ్ కూడా మనకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మాత్రమే ఉంటుందండి. మనకు చాలామంది క్యాండిడేట్స్ కూడా మళ్ళీ హైదరాబాద్ ట్రైనింగ్కి వెళ్ళాలని కూడా అడగడం జరుగుతుంది. అండ్ మనకు డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్స్లో ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ 5000 పోస్టెస్ ఉంటే మనకు వాళ్ళు అందరినీ సెలెక్ట్ చేస్తారంటే అందరినీ సెలెక్ట్ చేయాలండి. జస్ట్ ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉంటారో మెరిట్కి సంబంధించి సెలక్షన్ లిస్ట్ వస్తుంది. ఆ సెలక్షన్ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్కి మాత్రమే మనకు మళ్ళీ తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే, ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుందా అనేది కూడా చాలామంది క్యాండిడేట్స్ అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక ఖచ్చితంగా ఇదైతే ఆఫ్లైన్లో మాత్రమే ఉండడం జరుగుతుందండి. అంతకుముందు ఆన్లైన్లో ఉండేది, బట్ ఇప్పుడు ఆఫ్లైన్ అయితే చేయడం జరిగింది. మీరు డైలీ వర్క్ విజిట్ చేయడానికి అయితే వీలు ఉంటుంది కాబట్టి మనకు ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ అకాడమిక్ కూడా మనకు డిస్ట్రిక్ట్ సెంటర్స్లో లైక్ టాస్క్కి సంబంధించినటువంటి ఏవైతే సెంటర్స్లో అండ్ కాలేజెస్ లైక్ పాలిటెక్నిక్ కానీ డిప్లొమా కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దానిలో మీకు ట్రైనింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు చాలామందికి ఇంకొక డౌట్ ఏంటంటే, ట్రైనింగ్ సమయంలో మనకి ఏమైనా ఫీ పే చేయాలా, లేదంటే మనకి ఏమైనా ఫీ శాలరీ సంబంధించి ఇస్తారా అని కూడా అడగడం జరుగుతుంది. ట్రైనింగ్ సమయంలో మీకు ఎలాంటి శాలరీ అనేది ఇవ్వడానికి అయితే వీలు ఉండదండి. ఖచ్చితంగా మీరు మీ యొక్క అంటే అంతకుముందే పే చేస్తారు కదా, ఆ అమౌంట్ ప్రకారమే మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ట్రైనింగ్కి సంబంధించి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా మీకు క్లియర్ కట్గా ఒక వీడియో రూపంలో అందించే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్, ఇంకా ఏమైనా చిన్న డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, ఎవరైతే ఇప్పుడు చాలామంది క్యాండిడేట్స్ అయితే మీ సేవలో ఈ లింక్సే రావట్లేదని కూడా అడగడం జరుగుతుంది. బేసిక్గా మీకు హెల్ప్ లైన్ సెంటర్స్ అనేది ఉండడం జరుగుతుందండి. మనకు ఈ సర్వేయర్ అకాడమీకి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అది డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి, లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా చెక్ చేయండి, అందులో కూడా పెట్టడం జరుగుతుంది. హెల్ప్ లైన్ సెంటర్కి ఒకసారి కాల్ చేయండి, వాళ్ళు కూడా డీటెయిల్స్గా చెప్తారు. లేదంటే మన ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియోస్ కూడా చేయడం జరిగింది. లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మనకు దీనికి సంబంధించిన డీటెయిల్ పీడిఎఫ్ ఉంది, అది కూడా చెక్ చేసుకొని మీరు ఒకసారి క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, ఏమైనా బుక్స్ చదవాలా, వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చాలామంది అడగడం జరుగుతుంది. నార్మల్గా దీన్ని ఏంటంటే, ఈ లైసెన్సెస్ సర్వేకి సంబంధించి మీకు నార్మల్గా ఇలాంటి ఎగ్జామ్ అనేది ఏం కండక్ట్ చేయరండి. నార్మల్గా మీ యొక్క మెరిట్ ఆధారంగానే చూస్తారు కాబట్టి, ఒకవేళ మీరు అడిషనల్గా ఏమన్నా దానికి సంబంధించినటువంటి టూల్స్ కానీ ఎక్విప్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటే కొన్ని వీడియోస్ కూడా యూట్యూబ్లో సెర్చ్ చేయండి, అందులో దొరుకుతాయి. లేదంటే డైరెక్ట్ లైసెన్సెస్ సర్వేకి సంబంధించినటువంటి కొన్ని బుక్స్ కూడా ఉండడం జరుగుతుంది, వాటిని కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా దొరకవచ్చు. అండ్ మనీ కూడా ఇక్కడ ఒక చిన్న డౌట్, చాలామంది డౌట్ ఉంటుంది, రిఫండ్ అవుతుందా మనీ అనేసి. నో రిఫండ్ అండి, ఖచ్చితంగా మీ యొక్క మనీ అనేది నో రిఫండ్ అండి, ఖచ్చితంగా రిఫండ్ అయితే అవ్వదు మనీ అనేది. అదొక విషయాన్ని కూడా క్లియర్గా గుర్తుంచుకోవాలి. అండ్ మీకేమన్నా చిన్న డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇచ్చే విధంగా ప్రయత్నం అయితే చేస్తాను. మీకు
లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.